హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు కనీసం సంవత్సరం పాటు నిల్వ ఉండేటటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి పేస్ట్ అన్ని రోజులు నిల్వ ఉంటుంది అనే టిప్స్ తోటి ఇవాళ రెసిపీని చూద్దాము. ముందుగా దీనికి మనము అల్లాన్ని వెల్లుల్లిపాయలని వాటి మీద ఉన్నటువంటి పొట్టును తీసేసి రెడీగా పెట్టుకోవాలి. వెల్లుల్లి పొట్టు మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాని ముందు భాగాన్ని కొంచెం చాకుతో కట్ చేసి తీసుకుంటే చాలా సులభంగా వస్తుందండి. లేదంటే మనం ఎటు పేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం దాన్ని ఇలా చితకొట్టి తీసినా కూడా పొట్టు అనేది సులభంగా వచ్చేస్తుంది. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది సజెస్ట్ చేసింది ఏంటంటే కాస్త నూనె రాసి ఎండలో పెట్టినా కూడా వెల్లుల్లి పొట్టు చాలా తేలిగ్గా వస్తుంది అని చెప్పారు. సో ఈ పద్ధతుల్లో మీకు ఏది సులభంగా అనిపిస్తే అది పాటించి మీరు పొట్టు అనేది తీసేసుకోవచ్చు. అండ్ అల్లం మీద పొట్టు తీసేటప్పుడు చాకు కంటే కూడా మనము స్పూన్తో తీసుకుంటే గీతలు గీతలు పడకుండా నీట్గా మనకి తోలంతా కూడా శుభ్రంగా వచ్చేస్తుంది. ఈ విధంగా రెండింటి మీద ఉన్నటువంటి పొట్టును తీసుకున్న తర్వాత మనము నీళ్ళతో క్లీన్ చేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు క్లీన్ చేశాక తడంతా ఆరే వరకు ఉంచుకుంటే మనకి త్వరగా చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను అన్నీ కడిగేసేసి రెడీగా పెట్టుకున్నానండి. ఈ ఆరిన వాటిని వెల్లుల్లి అవసరం లేదు, కానీ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు లేకుండా గ్రైండ్ చేసినా కూడా కాస్త తిరగడానికి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్నవిగా కట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో నేను అల్లం వేసి గ్రైండ్ చేస్తాను. ఇది కొంచెం కచ్చపచ్చగా నలిగిన తర్వాత దీంట్లో 1 లేదా 2 స్పూన్లు ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు, 1 పెద్ద స్పూను నూనె వేసుకోవాలి. ఇవేంటంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనకి ప్రిజర్వేటివ్స్గా, న్యాచురల్ ప్రిజర్వేటివ్స్గా హెల్ప్ అవుతాయి. వీటిలో నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి అన్నీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం నలిగాక మళ్ళీ మిగతావి కూడా వేసేసేయండి. 2 భాగాలుగా వేసుకుంటే మిక్స్ అనేది ఈజీగా తిరుగుతుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే ఫైనల్గా మనకి చక్కగా పేస్ట్ అనేది రెడీ అవుతుంది. మీకు ఒకవేళ ఎక్కువగా రోజులు నిల్వ ఉండాలంటే నీళ్ళు అనేది అస్సలు వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. దీన్ని కొంచెం పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకొని కావాల్సినంత విడిగా తీసుకుని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మిగిలిన ఎక్కువ క్వాంటిటీని మీరు డీ ఫ్రిడ్జ్లో పక్కన ఉన్న డోర్ పక్కన ఉంచేసుకుంటే మీకు ఆ కూలింగ్ అనేది సరిపోతుంది. సో చాలా కాలం అనేది నిల్వ ఉంటుంది. మనం విడిగా తీసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నది అయిపోయింది అనుకున్నప్పుడు మరలా ఈ పెద్ద కంటైనర్లో ఉన్న తీసేసి మళ్ళీ విడిగా పెట్టుకుంటే ఈ విధంగా జాగ్రత్త చేసుకుంటూ మీరు వాడుకుంటే సంవత్సరం పాటనే మనం తయారు చేసుకున్న పేస్ట్ పాడవదండి. హ్యాపీగా మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ అన్ని రోజులు అవసరం లేదనుకుంటే కొంచెం నీళ్లు పోసినా సరే గ్రైండ్ చేసుకుని మనము దాదాపుగా నెల రోజులు అలా ఈజీగా వాడుకోవచ్చు. సో మీ కన్వీనియన్స్ని బట్టి తయారు చేసుకోండి. హోప్ మీకు ఈ రెసిపీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.